నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని తైమా పోలీస్ స్టేషన్ లో ఒక ప్రవాసుడు అమెరికన్ వ్యక్తి పైన కేసు పెట్టడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజన్ ఇన్స్టాలేషన్ మరియు అలాగే సేల్స్ లో నైపుణ్యం కలిగిన గ్యారేజీలో ఉద్యోగం చేస్తూ ఉన్న ప్రవాసుడు దొంగతనం జరిగినట్లు తైమా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి కారు ఇంజన్ ను దొంగిలించాడని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు ఆరోపించాడు. అలాగే ఆ యొక్క అమెరికన్ వ్యక్తి వాహనంతో ఒక ట్రక్కును ఉపయోగించి తన యొక్క కారును గ్యారేజ్ కు తీసుకువచ్చాడని చెప్పి, అలాగే ఆ యొక్క కారు యొక్క ఇంజన్ ను మేము ఇన్స్టాలేషన్ చేశామని చెప్పి, అలాగే యొక్క సేవను అంగీకరించిన తర్వాత 250 దినార్లు ఖర్చు అవుతుందని చెప్పి ఆ యొక్క అమెరికన్ వ్యక్తికి చెప్పామని చెప్పి, అలాగే గత వారం చివరిలో మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత అలాగే ఆ యొక్క అమెరికన్ వ్యక్తి గ్యారేజ్ కు రావడం జరిగింది. గ్యారేజ్ కు వచ్చిన తర్వాత మేము ఆ యొక్క వాహనాన్ని పరీక్షించాలని చెప్పి, అలాగే ట్రయల్ వేస్తానని చెప్పి ఆ యొక్క అమెరికన్ వ్యక్తి తెలిపాడని చెప్పి, అలాగే అతను ట్రయల్ వేసి వస్తాడని చెప్పి నేను వేచి చూశాను. ఎంతసేపు వేచి చూసినా సరే అతడు డబ్బు ఇవ్వకుండా వాహనాన్ని తీసుకొని అలాగే వెళ్లిపోయాడని చెప్పి, అలాగే ఆ యొక్క వాహనం కలరు బూడిద రంగులో ఉందని చెప్పి, అది మాత్రమే నాకు తెలుసని చెప్పి, ఆ యొక్క అమెరికన్ వ్యక్తి యొక్క వివరాలు నాకేమీ తెలియదని చెప్పేసి అతను ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే తదుపరి సమాచారం అందించబడలేదని చెప్పి పోలీసులు కూడా పేర్కొన్నారు. కాబట్టి గ్యారేజీలలో పనిచేస్తూ ఉన్న, గ్యారేజీలు పెట్టుకున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కస్టమర్ మీరు కారు రిపేర్ చేసిన తర్వాత ట్రయల్ కు వెళ్తానంటే వారి యొక్క పక్క సీట్ లో మీరు కూడా కూర్చొని వెళ్లడం ఉత్తమం. లేకపోతే మీరు చేసిన కష్టం ఏదైతే ఉందో అదైతే బూడిద పాలవుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.